హలో! వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్ యూ ఎ కార్పొరేట్ ఎంప్లాయీ? మీరు కనుక ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అయితే ఈ వీడియో మీరు తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి. బికాజ్ నేను చెప్పే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ పక్కా ఏదో ఒక రోజు ఫేస్ చేసే ఉంటారు. సో, మీరు ఒక ఎంఎన్‌సిలో వర్క్ చేస్తుంటే అండ్ అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని కంటిన్యూస్‌గా 9 ఆర్ 10 ఆర్ 8 అవర్స్ వీడియో కెమెరా ఆన్ చేస్తూ ఉండమంటే, ఆ టైంలో మీరేం చేయాలి? ఈస్ దట్ ఈవెన్ లీగల్? సో, మిమ్మల్ని మీ కంపెనీ కంటిన్యూస్‌గా వీడియో కెమెరా ఆన్ చేసి ఉండమంటే, మీరు దానికి మీకు ఇష్టం లేకపోయినా ఓకే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే లా ఈస్ టెల్లింగ్ థట్ మిమ్మల్ని కనుక మీ కంపెనీ మీకు ఇష్టం లేకుండా, మీ కన్సెంట్ లేకుండా మిమ్మల్ని రికార్డ్ చేస్తూ లేదా మిమ్మల్ని కంటిన్యూస్‌గా మీరు వర్క్ చేసినన్ని అవర్స్ మానిటర్ చేస్తూ ఉంటాను అంటే థాట్స్ కంప్లీట్‌లీ ఇల్లీగల్ అని చెప్తూ ఉంది. మీరు వర్క్ చేసినంత సేపు కెమెరా ఆన్‌లోనే ఉంచాలి అనేది కంపెనీ పాలిసీ అయితే, మీ రైట్ టు ప్రైవసీని మీరు కాపాడుకునే హ్యూమన్ రైట్, ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా మీ దగ్గరే ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం యూ హ్యావ్ రైట్ టు ప్రైవసీ అండ్ మీరు ఇది కంపెనీలో జాబ్ పోతుంది ఏమో అని చెప్పి కంప్లైంట్ చేయకుండా ఉండొద్దు. మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీ జాబ్ పోతుందేమో అని మీకేమైనా భయం ఉంటే ఆ టైంలో మిమ్మల్ని జాబ్‌లో నుంచి తీసేసినా కూడా థాట్స్ కంప్లీట్‌లీ ఇల్లీగల్ అండ్ మీరు ఇప్పుడు నేను చెప్పే వీడియోలో మీ సొల్యూషన్స్ చూడండి. చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్ పోతుందేమో అనే ఒక భయంతో వాళ్ళ పట్ల ఇలాంటి రాంగ్‌ఫుల్ యాక్ట్స్ జరుగుతున్నా కూడా వాళ్ళు చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని కెమెరా కంటిన్యూస్‌గా ఆన్ చేసి ఉండమని ఫోర్స్ చేస్తుంటే, మీరు కనుక మీ కంపెనీలో హెచ్ఆర్‌కి కంప్లెయింట్ చేస్తే, ఆ టైంలో మిమ్మల్ని టర్మినేట్ చేస్తే అండ్ యూ డోంట్ నీడ్ టు బి స్కేర్డ్ అబౌట్ థాట్. జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఇట్స్ ఎ 9 బెంచ్ జడ్జ్ కేస్. ఆ కేసులో రైట్ టు ప్రైవసీ అనేది ఇట్స్ అ ఫిజికల్ అండ్ మెంటల్ రైట్ అనేది డీల్ చేశారు. సో, ఇఫ్ యువర్ కంపెనీ ఈస్ ఆస్కింగ్ యూ టు do something for which you do not consent, that's completely illegal in the eyes of law in India. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ దీని గురించి ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 43A ప్రకారం మీ పర్సనల్ ఫుటేజ్ అనేది బయోమెట్రిక్స్ అండ్ పర్సనల్ డేటా కిందకి వస్తుంది. కాబట్టి మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని చాలా సేఫ్ గా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీ కంపెనీకి ఉంటుంది. సో, మీ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఆర్ ఇమేజెస్ ఏది బయటకు వెళ్ళాలి, ఏది బయటకు వెళ్ళకూడదు అని అప్రూవ్ చేసే రైట్ మీకు మాత్రమే ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మీ పర్సనల్ డేటా లీక్ అయితే యూ కెన్ గెట్ కాంపెన్సేటెడ్ అండ్ ఈ కాంపెన్సేషన్ ఒక కంపెనీ అన్లిమిటెడ్ లయబిలిటీ కిందకి రాదు. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గెట్ కాంపెన్సేటెడ్ అండ్ మీరు సివిల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ మాత్రమే కాకుండా మీరు వెళ్ళి ఐటీ సెక్రటరీ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేస్తే యూ కెన్ గెట్ కాంపెన్సేటెడ్ అప్ టు 5 crores Indian rupees. మనం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ రైట్ గురించి మాట్లాడుకుందాం. రైట్ టు బి లెఫ్ట్ అలోన్. ఇది రాజగోపాల్ వాజ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో చెప్పారు. మీరు వర్క్ చేస్తున్నా గానీ మిమ్మల్ని కంటిన్యూస్ గా మీరు వర్క్ చేసినంతసేపు ఫర్ ఎగ్జాంపుల్ 8 or 9 hours కంటిన్యూస్లీ మానిటర్ చేస్తూ ఉండే రైట్ ఎవరికి లేదు. ఇట్ మైట్ ఈవెన్ బి ద కంపెనీ యు ఆర్ వర్కింగ్ ఇన్. సో దిస్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ విచ్ ఇస్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. మిమ్మల్ని మీ కన్సెంట్ లేకుండా కంటిన్యూస్ గా వీడియో ఆన్ చేయండి అని ఫోర్స్ చేస్తుంటే ఆర్ లేదా మీరు ఆన్ చేయకపోతే మిమ్మల్ని జాబ్ లో నుంచి ఫైర్ చేస్తారు అని మిమ్మల్ని కంపెనీలో ఎవరైనా థ్రెటన్ చేస్తుంటే దాన్ని అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అంటారు. సో మీరు అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు నెక్స్ట్ ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి? వెంటనే మీరు ఒక లాయర్ ని కన్సల్ట్ అయ్యి వారి ద్వారా మీరు మీ కంపెనీకి ఒక లీగల్ నోటీస్ ని సర్వ్ చేయొచ్చు. కంటిన్యూస్ గా వీడియో ఆన్ చేయమని అండ్ మీ పర్సనల్ స్పేస్ ని మొత్తం చూపించమని, ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ గానీ, మీ రూమ్ గానీ, మీ బాత్రూమ్ గానీ ఏదన్నా చూపించండి అని మీ కంపెనీలో మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేస్తుంటే అది మెంటల్ హెరాస్మెంట్ కిందకి కూడా వస్తుంది. ఎస్పెషలీ ఉమెన్ విషయంలో ఇది ఉమెన్ కి సేఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి విశాఖ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో మనం చూసాము. సో మీరు అలాంటి టైంలో మిమ్మల్ని మెంటల్ హారాస్మెంట్ చేస్తున్నారు అని మీరు ఫీల్ అయితే పాష్ యాక్ట్ కింద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి మీరు
కంప్లైంట్ చేయొచ్చు. మీరు కంప్లైంట్ చేస్తే మీ జాబ్ పోతుంది అని మీరు భయంతో కంప్లైంట్ చేయకుండా ఉండి ఆర్ ఒకవేళ మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మిమ్మల్ని జాబ్‌లో నుంచి తీసేస్తే దాన్ని రాంగ్‌ఫుల్ టర్మినేషన్ అని కూడా అంటాము. అసలు మిమ్మల్ని అన్‌ఫెయిర్‌గా మీ జాబ్‌లో నుంచి తీసేస్తే అప్పుడు మీరేం చేయాలి? మీరు వెంటనే ఒక లాయర్‌ని కన్సల్ట్ అయ్యి మీరు మీ కంపెనీకి లీగల్ నోటీస్‌ని సర్వ్ చేయొచ్చు. మీరు లేబర్ కోడ్ ద్వారా కూడా మీరు ఒక వర్క్‌మెన్ డివిజన్‌లో ఉంటే రీఇన్‌స్టేట్‌మెంట్ ఆఫ్ వేజెస్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు గనక సీనియర్ మేనేజరియల్ పొజిషన్స్‌లో ఆర్ నార్మల్ అసోసియేట్ పొజిషన్స్‌లో ఉంటే మీరు డ్యామేజెస్ ఫర్ మెంటల్ హెరాస్మెంట్ సూట్‌ని కూడా ఫైల్ చేయొచ్చు. అసలు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని కెమెరా ఆన్ చేయమని చెప్పొచ్చు? ఏ సిట్యుయేషన్‌లో అయినా మీ ఫిజికల్ అపియరెన్స్ కంపల్సరీగా మ్యాండేటరీ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ సెషన్స్ కానీ, క్లయింట్ మీటింగ్స్ కానీ ఎక్సెట్రా అలాంటి సిట్యుయేషన్స్‌లో ఆన్ చేయమని చెప్పొచ్చు. లేదా జస్ట్ ర్యాండమ్ చెక్స్‌కి ఫ్యూ సెకండ్స్ ర్యాండమ్ చెక్ ఇంకా మీరు ఇంకా వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పి కంపెనీకి ఒక అవగాహన రావడానికి ఆ ఫ్యూ సెకండ్స్ వరకు మిమ్మల్ని కెమెరా ఆన్ చేయమని చెప్పొచ్చు. లేకపోతే మీ కన్సెంట్ లేకుండా పాలసీ పేరుతో మిమ్మల్ని మీ రైట్స్ ని వైలేట్ చేయకుండా చూసుకోండి. అండ్ మీరు ఇలాగా సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నా కానీ వెంటనే మీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. యాక్ట్ సెక్షన్ 46 ప్రకారం మీరు కనుక మీ రైట్ టు ప్రైవసీ వైలేట్ అవుతుంది అని నమ్మితే మీరు స్టేట్ ఐటీ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ ఇస్తే మీ పర్టికులర్ సిచ్యువేషన్ ప్రకారం హై రిస్క్ హై డ్యామేజెస్ ఉన్నాయి అంటే మాక్సిమం లిమిట్ 5 crores వరకు మీకు కాంపెన్సేషన్ ఇచ్చే స్కోప్ ఉంది. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ కార్పొరేట్ ఎంప్లాయీస్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక ఎన్ఆర్ఐ కంపెనీకి ఎంఎన్సీకి వర్క్ చేస్తున్నా గానీ మీరు రిమోట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ లాసే వర్తిస్తాయి. సో మిమ్మల్ని ఎవరన్నా మీ కన్సెంట్ లేకుండా లేదా మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నా కంటిన్యూస్ గా వీడియో ఆన్ చేసి ఉండండి అని మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నా గానీ లాస్ అన్ని మీ వైపు ఉన్నాయి. అది మాత్రం మర్చిపోవద్దు. ఎస్పెషలీ ఉమెన్ కి మిమ్మల్ని ఎవరన్నా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ చేస్తున్నా ఇట్లా మీ పర్సనల్ స్పేస్ చూపించండి లేదా మీ కన్సెంట్ లేకుండా మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నా గానీ ఇది మెంటల్ హెరాస్మెంట్ కిందకి వస్తుంది. మీరు పాష్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. సో ప్లీజ్ డోంట్ హెజిటేట్. మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే మీరు వెంటనే లాయర్ దగ్గరికి వెళ్ళి మీ కంపెనీకి లీగల్ నోటీస్ సెండ్ చేయండి. అండ్ లా ఎప్పుడు మీ వైపే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు. థ్యాంక్ యూ.